బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. ఈ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీసీసీఐ వాళ్లపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ టాక్ షోలో హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా భారత సంస్కృతిని దిగజార్చేలా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్యా మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. ముఖ్యంగా కరణ్ జోహర్ హార్దిక్ పాండ్యా లవ్ స్టోరీ గురించి అడగ్గా, నేను ఈ మధ్య కాలంలో 3 విషయాలను తెలుసుకున్నాను. మొదటి విషయం ఏంటంటే ఒక అమ్మాయిని చూడ్డం, రెండవది డేటింగ్, మూడవది రిలేషన్షిప్ అని సమాధానమిచ్చారు. దీంతో పాటు తన తల్లిదండ్రులతో తాను ఎంతో సన్నిహితంగా ఉంటానని, తాను కలిసిన అమ్మాయిల సంగతి కూడా తాను వాళ్లతో షేర్ చేసుకుంటానని పాండ్యా చెప్పారు. దీనిపై విమర్శలు రావడంతో పాండ్యా ట్విట్టర్లో క్షమాపణ కూడా చెప్పారు. ఓ క్రికెటర్ గా పాండ్యా తన స్థాయికి తగ్గట్టు మాట్లాడకపోవడం పట్ల బీసీసీఐ గుర్రుగా ఉంది. అసలు క్రికెటర్లు క్రికెట్ తో సంబంధం లేని షోలలో ఎందుకు పాల్గొంటున్నారన్న దానిపై బోర్డు దృష్టి సారించింది. ట్విట్టర్ వేదికగా పాండ్యా క్షమాపణ చెప్పినప్పటికీ అది సరిపోదని భావిస్తున్న బోర్డు అతడిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. సచిన్, కోహ్లీలలో ఎవరు బెస్ట్ ప్లేయర్ అనే ప్రశ్నకు గాను కోహ్లీనే అంటూ వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.